Welcome to Chayas Option Trading Institute. Today latest updates about Indian banking liquidity deficit 6 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. కంపెనీల ముందస్తు పన్ను చెల్లింపులు మరియు సెంట్రల్ బ్యాంక్ సంభావ్య డాలర్ విక్రయాల కారణంగా భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క లిక్విడిటీ లోటు 6 నెలల్లో గరిష్ట స్థాయికి చేరుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థ నగదు లోటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బ్యాంకులు తీసుకున్న రుణాల ద్వారా కొలవబడినది. జూన్ 24 నుండి అత్యధికంగా 1.5 ట్రిలియన్ రూపాయలు $17.7 బిలియన్ వద్ద ఉంది. అక్టోబరు నుండి ఆర్బీఐ నికరంగా డాలర్లను విక్రయించడం వల్ల లిక్విడిటీ గణనీయంగా తగ్గిపోయింది. కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం కారణంగా లిక్విడిటీ మరింత విస్తరించవచ్చు. సెంట్రల్ బ్యాంక్ లిక్విడిటీ బూస్టింగ్ చర్యలు ఉన్నప్పటికీ భారతీయ బ్యాంకుల నగదు లోటు పెరిగింది. బ్యాంకింగ్ లిక్విడిటీని పెంచడానికి సెంట్రల్ బ్యాంక్ యొక్క ఇటీవలి దశల్లో నగదు రిజర్వ్ నిష్పత్తిలో కోత మరియు వేరియబుల్ రేట్ రెపో వేలం ద్వారా అందించే నిధులను పెంచడం వంటివి ఉన్నాయి. మిగులు లిక్విడిటీని నిర్వహించడానికి మరిన్ని చర్యలు అవసరమని ఆర్థికవేత్త అనుభవి సహాయ్ సూచించారు. నగదు కొరత కారణంగా ఇంటర్ బ్యాంక్ వెయిటెడ్ యావరేజ్ కాల్ రేట్, ఓవర్నైట్ బారోయింగ్ ఖర్చులకు బెంచ్మార్క్, సెంట్రల్ బ్యాంక్ బెంచ్మార్క్ రెపో రేటు 6.50% కంటే 35 బేసిస్ పాయింట్లకు పెరిగింది. ఇండియన్ లిక్విడిటీ స్ట్రెయిన్. ప్రతి త్రైమాసికం చివరి త్రైమాసికంలో భారతీయ కంపెనీలు ముందస్తు పన్ను చెల్లింపులు లిక్విడిటీ ఒత్తిడిని పెంచుతాయి. పండుగ డిమాండ్ కారణంగా బ్యాంకుల నుండి పెరిగిన నగదు ఉపసంహరణలు ద్రవ్యలోటుకు దోహదం చేస్తాయి. తాజా త్రైమాసిక ముందస్తు పన్ను చెల్లింపులు బ్యాంకింగ్ వ్యవస్థ నుండి 1.4 ట్రిలియన్ రూపాయలను హరించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి.